నీవు నమ్ముకున్న దేవుని యొక్క విశేషం ఏమిటని ఎవరైనా నన్ను అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే, నా దేవుడు నా సంరక్షకుడు, నా దేవుడు నా పోషకుడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు, నా దేవుడు నన్ను బలపరిచేవాడని ముక్కుసూటిగా చెప్పగలను. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలో దేవుని యొక్క విశేషము, దేవుడు ఎలా భూమి మీద జన్మించిన తర్వాత ఆయన సంచరించిన గ్రామములు, స్వస్థపరిచిన విధానము, ప్రార్థనాపరమైన జీవితము, లేమిలో సమృద్ధి కలుగజేసే విధానం ఎంత చక్కగా వివరించబడ్డాయంటే, ఆయన ఒక్కరిపైన దృష్టించలేదు, సమస్త జనులపైన దృష్టించి గ్రామ గ్రామాల్లో తిరుగుచు అనేకులకు బోధించారు. సువార్త అందరికీ అందించాడు. అంతేకాదు, లేమిలో ఆహారం పంచిపెట్టగలిగాడు. 5 రొట్టెలు 2 చేపల్ని దీవించి ఆశీర్వదించి అనేకులు కడుపులు నింపగలిగాడు. అంతేకాదు, మంచి ప్రార్థనాపరుడు, ఎవరికైనా మాదిరి కలిగిన ప్రార్థనాపరుడు ఉన్నాడంటే ఆ యెహోవాయే తప్ప మరొక్కరు లేరు. అంతేకాదు, అనేక మంది పీడితులని కూడా, రోగముతో ఉన్నవారిని, వ్యాధితో ఉన్నవారిని ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు స్వస్థపరచబడ్డారు.